వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టడం పరిపాటిగా వస్తుంది. సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు సెంటిమెంట్ అనేది బలంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు నాయకులు వారికి కలిసొచ్చే ప్రాంతం నుంచి ప్రచారం మొదలు పెట్టడం చూస్తూ ఉంటాం. ఇక నాయకుడు పూజలు చేసి ప్రచారం మొదలు పెడితే మరొకరు యజ్ఞాలు యాగాలు చేసి ఇంకొకరు ప్రేయర్ చేసి మొదలు పెడుతుంటారు. నాయకులు ఎక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే అంశం కూడా సెంటిమెంట్ ఉందంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. ఇక ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటింపజేశారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని వైసీపీ అంటోంది. సీఎం జగన్ సమక్షంలో ఒకేసారి మొత్తం పోటీలో నిలిచే అభ్యర్థులను వెల్లడించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేశామని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ధర్మాన, ఎంపీ అభ్యర్థుల లిస్టును నందిగం సురేష్ వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో 50% ఓట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీ, 91 ఓసీ, 7 మైనారిటీ వర్గాలకు ఖరారు చేశారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన 19 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీ 1 నియోజకవర్గాలు కేటాయించింది వైసీపీ. ఇందులో 5 స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చింది. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు 200 మంది కాగా వారిలో 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించడం ఒక రికార్డుగా వెల్లడించారు. 2019తో పోలిస్తే మహిళలకు 4 అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కేటాయించారు. 2019లో మహిళలకు 15 స్థానాలు ఇవ్వగా ఇప్పుడు 19కి పెంచారు. అయితే సిట్టింగ్ స్థానాల్లో 32 మంది ఎమ్మెల్యేలను, 14 మంది ఎంపీలను పక్కన పెట్టారు. పార్టీ క్యాడర్లో ఉన్న వారికి 14 మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. ఇక విద్యార్హత పరంగా చూసినట్లయితే 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 మంది డాక్టర్స్, 34 మంది ఇంజనీర్స్, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కిందని చెప్పొచ్చు. అభ్యర్థుల్లో 77% మంది ఉన్నత విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. ఎంపీల్లో ఇప్పటికే ప్రకటించినవి కాకుండా కొత్తగా ప్రకటించిన వారిలో విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ ఉండగా అనకాపల్లి బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అనకాపల్లి నుంచి పేరు ప్రకటించలేదు. కడప ఎంపీగా తిరిగి అవినాష్ రెడ్డికి కేటాయించారు. అరకు చెట్టి అనూజారాణి పేరు ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల మార్పులో భాగంగా ఖరారు చేసిన వారే పోటీ చేయనున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీ నేతలను పక్కన పెట్టి ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ గా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నట్లు వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. బీసీలకు వైసీపీతోనే న్యాయం జరుగుతుందని మరోసారి రుజువైందని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి అభ్యర్థుల ప్రకటనలో జగన్ ఆచితూచి అడుగులు వేసినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రకటనలో ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైసీపీ మొత్తంగా తను ప్రకటించినటువంటి 175 సీట్లు కావచ్చు అండ్ 25 ఎంపీ స్థానాలకు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే సెంటిమెంట్ లో భాగంగా ఇవన్నీ ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచే ఆయన మళ్ళీ తిరిగి సేమ్ ఎవరైతే లాస్ట్ టైం అనౌన్స్ చేశారో ధర్మాన ప్రసాదరావు కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, ఇప్పుడు కూడా వాళ్ళ చేతే అనౌన్స్ చేయించారు. సో టోటల్ గా చెప్పండి, ఇక్కడ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది కదా. కామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాని ఎక్కడి నుంచి ప్రకటిస్తారని చెప్పని వైసీపీకి సంబంధించి మొదటి నుంచి మనం చూసినట్లయితే కనుక కొన్ని జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబితాలన్నీ కూడా ఇక్కడ సీఎంఓ దగ్గర అంటే సీఎం కార్యాలయం దగ్గర కొన్ని సందర్భాల్లో బొత్స సత్యనారాయణ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు సంబంధించినటువంటి జాబితాని మాత్రమే ప్రకటించడం జరిగింది. అయితే ఆ జాబితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి జాబితాలు ఏవైతున్నాయో కేవలం ప్రస్తుతానికి సమన్వయకర్తలుగా మాత్రం నియమిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎన్నికల్లో బరిలో ఉండేటువంటి అభ్యర్థులు వీళ్లే అని ఇప్పటికే మేము చెప్పలేమని చెప్పని కొన్ని సందర్భాల్లో వైసీపీ నుంచి సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. సో అవి ఆ అంశాన్ని తీసి అంటే ఆ అంశంలో మనం పరిశీలనగా చూసినట్లయితే కనుక కేవలం మార్పులు చేర్పులు సంబంధించిన అంశాన్ని చూసాము. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి 175 మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అదేవిధంగా 25 ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ 200 మందిని ప్రకటించే విధంగా అసలు ఒక అంటే ముందు స్ట్రక్చర్ రెడీ చేయడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ 200 మందిని కూడా ప్రకటిస్తారు అనే అంశాన్ని ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా 2019 ఎక్కడి నుంచి అయితే ఎన్నికల నగారా ముగించారో 2019 ఎక్కడి నుంచి అయితే అభ్యర్థులను ప్రకటన చేశారో 200 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించిందో మరొకసారి అక్కడి నుంచే ఎన్నికల అంటే విడుగుబాయి రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచే అక్కడే ప్రార్థనలు చేసి మరొకసారి అక్కడి నుంచే మరొకసారి 2024 అభ్యర్థులను కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈసారి అంటే గతంలో 2019 ఎవరైతే ఈ జాబితాని ప్రకటించారో మరలా ఆ అభ్యర్థులకే ఒకసారి అవకాశం ఇవ్వడం అంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే వైసీపీ మొదటి నుంచి కూడా ఒక స్టాండ్ తీసుకుంది. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్టాండ్. అది వాళ్ళకి అంటే అగ్రవర్ణాలకు కాకుండా అడుగు వర్గాల నుండి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తమే కాకుండా వాళ్ళ అసెంబ్లీలకి పార్లమెంట్ కి పంపించడమే కాకుండా వాళ్ళకి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది ఈ పార్టీ అని చెప్పే సింబాలిక్ గా చెప్పేందుకు పక్కన ఒక అంటే ఇటు కమ్యూనిటీస్ పరంగా కూర్చోబెట్టడం జరిగింది. ఒక ఎస్టీ నుంచి ఒక మైనారిటీని అదే విధంగా ఒక 2 ఎస్సీని ఒక బీసీని కూడా వేదిక మీద జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకోవడం, ఒక బీసీతో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటన చేయించడం, ఇదే విధంగా ఒక ఎస్సీతో ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం. అంటే ఎంపీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ ప్రకటన చేయగా ఆ ఎమ్మెల్యే లిస్ట్ అంతా కూడా మంత్రి ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం. అయితే ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఎత్తుగాళ్లే ఇది పొలిటికల్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. పూర్తి స్థాయిలో ఎస్సీలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు వైసీపీ ఎక్కడ ఖండించలేదు. అప్పుడున్నటువంటి కమ్యూనిటీస్ పరంగా అప్పుడున్నటువంటి అగ్రకులాలకి మాత్రమే అగ్రకులాలను వెంట వేసుకొచ్చినటువంటి వైసీపీ పార్టీ ఈ రోజు వేదిక మీద కూర్చోబెట్టి లిస్టులు ఓపెన్ చేసినంత మాత్రం ఎస్సీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్ట అని చెప్పడం జరుగుతుంది. మరో పక్క నుంచి వస్తే ఇక్కడ వైసీపీ ఇంకొక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. 2019లో 41% అభ్యర్థులు 41 మంది బీసీలకు ఇస్తే ఇప్పుడు దాన్ని 48కి పెంచడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో 200లో నుంచి 100 స్థానాలని వాళ్ళకి కేటాయించడం జరిగింది. అందులో గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే 29 రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలకు సంబంధించినటువంటి 29 రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎస్సీలే పోటీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అది 33% మహిళలకు ఇచ్చారు. 200లో 33% మహిళలకు ఇవ్వటమే ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఎస్టీలకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాల్లో వాళ్ళే పోటీ చేశారు. అయితే ఇక్కడ మైనార్టీలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా చూస్తాం. అయితే పూర్తి స్థాయిలో ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే వన్ టైమ్ లోనే ఒకేసారిగా అభ్యర్థులందరినీ కూడా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో కూడా వాడికి ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు వరకు ఏ
వర్గాలకైతే ఆ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నారు, ఏ వర్గాలకైతే ఆ పార్టీ పెద్దపేట వేస్తుందని చెప్తున్నారో దానికి తగ్గట్టుగానే ఈ సీట్ల పంపిణీ, ఈ సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా ఏ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2019లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. మరొకసారి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి మేనిఫెస్టో ద్వారా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా మహిళలకి 33% ఇవ్వటం పడ్డాడు. 33% మహిళలకు కూడా ఈ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా వైసీపీ తీసుకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ అని ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మా పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి స్టాండ్ ఇదే, దానికే కట్టుబడి ఉన్నాము, మా విధానాలు ఇదే అని చెప్పని కూడా వైసీపీ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇది సెంటిమెంట్ గా భావించాలా లేకపోతే రాజకీయ స్ట్రాటజీగా భావించాలా? థ్యాంక్ యూ యామిని. ఏదైతే నిన్న వైఎస్ఆర్ పార్టీ ఇడుపులపాయ వైఎస్ ఘాట్ నుంచి కూడాను ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన సంగతి మనం తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, మరోవైపు 25 ఎంపీ స్థానాలకు కూడాను అభ్యర్థులను ఖరారు చేస్తూ ఒక లిస్టును కూడా అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఒక వ్యవహారంగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు చెప్తుందని బట్టి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే మనం చెప్పాల్సిన పరిస్థితి. దాదాపుగా ఈసారి బీసీలకు పెద్దపీట వేస్తూనే ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు బీసీలకు కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరోవైపు మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ 2019 ఎన్నికల్లో 19 మంది మహిళలకు అవకాశం ఇస్తే ఈసారి 24 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే సెంటిమెంట్తో పాటు అధికారంలోకి రావాలనుకుంటే ఒక ప్రణాళికతోటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా టికెట్లను అనౌన్స్ చేయడం జరిగింది. మరోవైపు సామాజికంగా కూడాను వర్గ సమీకరణాలు కావచ్చు, మరోవైపు ఆర్థిక బలాలతోటి కూడాను రాష్ట్రంలో రానున్నటువంటి ఎన్నికల్లో పావులు కదిపేందుకు వైఎస్ఆర్ పార్టీ రంగం సిద్ధం చేసింది. యామిని.